ఎలక్షన్స్ ముందు భారీ బహిరంగ సభలు, భారీగా ర్యాలీలు, కార్యకర్తలతో మీటింగులు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అయ్యాక కూడా పెట్టారు. అందరికీ ధన్యవాదాలు చెప్పేటటువంటి దాదాపు 15 నెలల తర్వాత విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి కార్యక్రమం ఒకరోజు కాదట, టోటల్గా 3 రోజులు పెట్టారు. 28 నుంచి 30 దాకా. దానికి ఒక టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు, సేనతో సేనాని అన్నటువంటి పేరుతో. ఓవరాల్గా అందరినీ కూడా అక్కడికి ఆ కార్యక్రమంలో అటెండ్ గమ్మనమని చెప్పి చెప్తున్నారు. తద్వారా ఒకవేళ ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకుంటారా ప్రభుత్వపు పనితీరు మీదన, కార్యకర్తల యొక్క ఫీడ్బ్యాక్ కానీ నాయకుల ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటారు. నిజంగా ధైర్యం ఉంటే అందరికీ మైక్ ఇచ్చి ఒక 1000 మంది కార్యకర్తలు ఎంపిక చేసుకుని వాళ్ళకి మైక్ ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఏమనుకుంటున్నారు, అట్లాగే తమకి కూటమిలో గౌరవం దక్కుతుందా లేదా అన్నటువంటి, సరే బయట పబ్లిక్ వినిపించడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనీసం ఆయన వెంట